గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి అందరికీ తెలిసిందే కదా మామ. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మీద ఎంతో మంది రైతులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. చెరుకు పంట వేయడానికి కూడా రైతులు భయపడుతున్నారు ఈరోజు. క్వింటాల్‌కి 3,000 పైగా అమౌంట్ ఇస్తుంటే దాన్ని పెంచమని గగ్గోలు పెట్టి జగన్ ప్రభుత్వం మీద విషప్రచారం చేసేవారు. కానీ ఈరోజు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తున్నారు. కానీ ఏ మీడియా గాని, ఏ ఒక్క వ్యక్తి గాని, ఏ కూటమి నాయకుడైనా గాని దాని గురించి మాటే లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నుండి చెరుకు వేరే షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తున్నా సరే రైతులు పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. దీనంతటికీ కారణం మరేంటో మీరు ఆలోచించాలి. గెలిచే వరకు ఒకలా, గెలిచాక మరోలా. ఇది కరెక్టేనా రైతు సోదరులారా? రైతు సోదరులారా ఆలోచించండి. షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం మన బాధ్యత. పార్టీలకో లేకపోతే ఏ పెద్దలకో మనం కొత్త ఆశ పలుకుని మన జీవితాలు చీకటిమయం చేసుకోకూడదు. ఆలోచించండి. చెరుకు మద్దతు ధర పెంచమని గగ్గోలు పెట్టినా ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు కనబడటం లేదు. జగన్ ప్రభుత్వం ఉంటే మాత్రమే అరుస్తాయి. జగన్ ప్రభుత్వం ఓడిపోతే మాత్రం ఏ ఒక్క నాయకుడు కూడా అడగడు. ఏ మీడియా కూడా దాన్ని పట్టించుకోదు. మీరే ఆలోచించండి. సీజన్ వస్తే చెరుకులతో రైతులతో కలకలగా మన షుగర్ ఫ్యాక్టరీ నేడు చెరుకు రైతులు లేక వెలవెలబోతుంది. గత కొన్ని రోజులుగా మన షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ మొదలుపెట్టమని ధర్నాలు చేసినా ఏ ఒక్క రైతు కూడా ముందుకు రావడం లేదు. షుగర్ ఫ్యాక్టరీ మీద కొన్ని వేల మంది రైతులు, ఉద్యోగులు, లేబరు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. కానీ నేడు వాళ్ళ గొంతు మోగబోయింది. మీడియా వాళ్ళు చల్లబడ్డారు. పేపర్ మీడియా వాళ్ళు ఎందుకో మనకెందుకులే అనుకుంటున్నారు. కానీ మన రైతాంగం మాత్రం మన ఎన్నుకున్న పార్టీ నాయకులు ఉన్నారు కదా అని అనుకుంటున్నారో తెలియదు. ఎందుకులే మనకి ఈ ఫ్యాక్టరీ అనుకుంటున్నారో తెలియదు. మొత్తం మీద మన రైతన్న మాత్రం మొగబోయాడు. సంవత్సరం పాటు చెరుకు డబ్బులు ఇవ్వకపోయినా మన రైతన్న ఎందుకో మొగబోయాడు. దయచేసి రైతన్నలు అందరూ కూడా ఆలోచించండి. మన షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోండి.